సరే ఇలా ఓన్లీ 7 స్టేట్మెంట్స్ 6 స్టేట్మెంట్స్ ఇచ్చి ఓన్లీ లాస్ చేయకుండా యా గుడ్ క్వశ్చన్. సో మీ వేరేంటి? శ్రీ విజయ మంచి క్వశ్చన్ అడిగింది. శ్రీ విజయ ఏం అడిగిందంటే, సార్ ప్రాబబిలిటీ గురించి మాట్లాడుకున్నాం కదా. సో కొన్నిసార్లు క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే, వాళ్ళు లెట్స్ ఏ ఒక రివర్ పేరు ఇచ్చి విచ్ లెట్స్ ఏ దే హావ్ గివెన్ థేమ్స్. సో థేమ్స్ అనే రివర్ ఇచ్చి విచ్ సిటీస్ ఇట్ పాసెస్ త్రూ అని 4 ఆప్షన్స్ ఇచ్చారు అనుకోండి సార్. అలా 4 ఇచ్చారు. అప్పుడు ఏం చేస్తారంటే ఆప్షన్స్ లో ఓన్లీ 1 ఈస్ కరెక్ట్, ఓన్లీ 2 ఈస్ కరెక్ట్, ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 3, లేదంటే ఆల్ 4. సో మనం ఆలోచించాల్సిన పాసిబిలిటీ ఏంటంటే, 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ప్రాబబిలిస్టిక్ గా తీసుకుంటే ఆ 4గిట్లో 4 కరెక్ట్ అవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సేమ్ ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, 4 క్వశ్చన్స్ లో 4 ప్రిలిమ్స్ కనెక్ట్ అవడం ఇంపాసిబుల్, కానీ 4 రాంగ్ అవడం పాసిబుల్. ఎందుకంటే మనం అట్లా ఉంటుంది మన అదృష్టం. అర్థమైందా? సో 4గిట్లో 4 కరెక్ట్ అవడం ఇంపాసిబుల్ కాబట్టి ద బెస్ట్ బెట్ ఈస్ ఆల్వేస్ టు గో విత్ దిస్. అర్థమైందా? ఓన్లీ 2 ఆర్ ఓన్లీ 3, బికాస్ ఏదో ఒక 2 కరెక్ట్ అయితే. అర్థమైందా? ఈ 2 అవ్వచ్చు, ఈ 2 ఐ కెన్ గో లిటిల్ డీపర్ ఇంటూ ప్రాబిలిటీ ఎలా అవ్వచ్చు అని. సో ఓన్లీ 1 అనే ఆప్షన్ కింద హౌ మెనీ ఆప్షన్స్ అయితే 1 ఫస్ట్ కరెక్ట్ అవ్వచ్చు, సెకండ్ కరెక్ట్ అవ్వచ్చు, థర్డ్ కరెక్ట్ అవ్వచ్చు, ఫోర్త్ కరెక్ట్ అవ్వచ్చు. ఇది మాత్రమే పాసిబిలిటీస్. ఓన్లీ 2 కరెక్ట్ అనే దగ్గర హౌ మెనీ సెట్స్ విల్ కమ్? 1, 2, 1, 3, 1, 4, 2, 3, 2, 4. అర్థమైందా? సో ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓన్లీ 3 ఏమేమి అవ్వచ్చు? 1, 2, 3, 1, 2, 4, 1, 3, 4, 1, ఇంకేమైనా పాసిబిలిటీ ఉందా? 2, 3, 4. యా, then only for all 40. If you see the probability చూసారనుకోండి, ఏది కరెక్ట్ అవ్వచ్చు అని, which will have more chances of being correct? This is first priority, this is second priority. అర్థమైందా? సో అలా అది ఎగ్జామ్ హాల్ లో అప్పటికప్పుడు ఆలోచించి మీరు ప్రాబిలిటీస్ అన్ని మైండ్ లో క్యాలిక్యులేట్ చేసుకుని ఆన్సర్ మార్క్ చేయాలి. అర్థమైందా? సో అందుకే ఐఏలో ఐ గోట్ ఏ రియల్లీ గుడ్ స్కోర్. అర్థమైందా? సో కట్ ఆఫ్ వెంట్ రియల్లీ డౌన్, 74కి వెళ్ళిపోయింది కట్ ఆఫ్. అలా ఓకేనా? నాకు రావు, ఐ ఆల్సో ఎలిమినేటెడ్, బట్ దిస్ ఇస్ ద లాజిక్. సో యూపీఎస్సీ రివార్డెడ్ దిస్ లాజిక్. అర్థమైందా? ఎగ్జామ్ హాల్ లో అప్పటికప్పుడు ఆలోచించి పెట్టాడు, ఆ మార్కులు ఇచ్చింది, అండ్ ఇట్ రియల్లీ వర్క్ ఇన్ మై ఫేవర్.